వెల్కమ్ టు అవర్ గార్డెన్, ఫామ్ గార్డెన్. సో ఇక్కడ వినిపిస్తుందా మీకు? యాక్చువల్గా ఈరోజు శ్రీరామనవమి రోజు వచ్చాం మేము. పక్కనే టెంపుల్ అనమాట. ఎందుకు ఇది నచ్చింది ఏంటి, ఈరోజు గార్డెన్లో ఏం చేయబోతున్నాను నా ఫామ్ ల్యాండ్లో అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. బాగా దేవుడి పాటలు వినిపిస్తున్నాయి. ఒకసారి టెంపుల్ చూడండి, పక్కనే ఉంది ఇటు సైడ్. సో పక్కనే టెంపుల్ ఉందండి. అండ్ ఆపోజిట్ ఎందుకు బాగా నచ్చింది నాకు, ఇది టెంపుల్ ఎన్విరాన్మెంట్ లో ఉంది. 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ మనకి ఇంకో టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ రైట్ సైడ్ అయితే టెంపుల్ ఉంది. సో ఊర్లో వాళ్ళందరూ కూడా ఈరోజు శ్రీరామనవమి మంచి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. మంచిగా అసలు మధురంగా ఉన్నాయి పాటలు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆపోజిట్ ఏమో పెద్ద డ్రాగన్ ఫ్రూట్ ఉందండి. ఒకసారి ఇక్కడ నుంచి మీకు విజువలైజ్ కనిపిస్తుందా లేదో తెలియదు నాకు, కానీ మీకు క్యాప్చర్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో పక్కనే మనకు డ్రాగన్ ఫామ్ కూడా ఉంది. లోపలికి వెళ్దాం. ఇది మొత్తం ఒక వాల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్. సో ఇది మనకి ఎంట్రన్స్. సో చిన్న ఫామ్ ఇది. కొంతమంది అడిగారనమాట, ఇది చాలా చిన్నగా ఉంది అని. అంటే ఎస్, ఇది విత్ ఇన్ ద లిమిట్స్ లో ఉంది. అంటే 7 acres లో ఉంది. ఇది నాకు చాలా సఫిషియంట్ అనిపించింది అనమాట. సో ఏంటంటే చిన్న చిన్న ప్లాట్స్ ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ ప్లాట్. ఈ ఫస్ట్ ప్లాట్ లో అన్ని కూడా మొక్కలన్నీ చక్కగా మంచి ఏజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయి, చక్కగా గ్రో చేసి పెట్టారు. అయితే మనం ఇలా వెళ్తే నాతో పాటు రండి. సో ఇది స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. చిన్నది మీకు అక్కడ ఎండింగ్ లో కనిపిస్తుంది ఏదో వాల్. ఇది బౌండరీస్ మొత్తం 7 acres అన్నమాట. మంచి ఈక్వల్ పోర్షన్స్ లో చక్కగా ఉన్నాయి బిట్స్. ఓకే, ఇది నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను మీకు ఈరోజు చెప్పే విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మనము ఫామ్ ల్యాండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా నేనేంటంటే, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి. మిడిల్ క్లాస్ ఇన్ ద సెన్స్ తక్కువ బడ్జెట్లో ఫామ్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, అదే ఎకరాలు తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఈరోజు నా అభిప్రాయాన్ని మీకు నేను షేర్ చేస్తాను. అంటే నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో చలో మనం వెళ్దాం. ఇది వీళ్ళు కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి పెట్టారండి. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద ప్లాట్, అంటే 2 తీసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు 600 square yards కలిపితే 1200 అవుతుంది కదా. చాలా మంది అంటే కొంచెం బాగా డబ్బులు ఉన్నాయి, బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక ఇలా 2 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 2 వల్ల ఏంటంటే ఇంకా ప్లేస్ ఎక్కువ వచ్చింది. చూడండి ఎంత ప్లేస్ వచ్చింది, చూసారా? చక్కగా ప్లేస్ వచ్చింది. నేనైతే చిన్నదే తీసుకున్నాను. సో ఇక్కడ చక్కగా లాన్ ఏర్పాటు చేశారు. లాన్ ఉంది. ఇక్కడ ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ నేను తర్వాత మీకు చూపిస్తాను. చూడండి లాన్ ఉంది. సన్ రైజ్ చూడండి ఎలా వస్తుందో. లాన్ ఇదంతా కూడా. ఇక్కడ కూడా ఏంటంటే కొంతమంది ఇన్కమ్ సోర్స్గా కూడా తీసుకుంటున్నారు. ఇవి ఇన్కమ్ సోర్స్ ఏంటంటే, ఇక్కడ ఫౌంటైన్ కూడా చూసారు, ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. చక్కగా ఫౌంటైన్, పక్కనే కొన్ని వ్యూ పాయింట్స్, కూర్చొని మాట్లాడుకోవడానికి ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. చూసారా, స్టేజ్ ఉన్నది. ఏంటంటే మెయిన్గా ఇలాంటివి కొంతమంది ఎలా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి, తర్వాత రెంట్ పర్పస్లో తీసుకుంటారు కదండి. అంటే తీసుకున్న వాళ్ళు రెంట్కి కూడా ఇస్తూ ఉంటారు. రెంట్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంత ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది కదా, అలా అనమాట. సో నా పర్పస్ అయితే అది కాదు. ఫామ్ ల్యాండ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నది కూడా నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను, నా ఒపీనియన్స్. ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే కనుక మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఫామ్ ల్యాండ్ గురించి చెప్తాను. చాలామంది రిక్వెస్ట్ చేశారండి ఇంకో వీడియో చేయమని, దానివల్ల చేస్తున్నాను నేను. సో ఇదైతే మనము తీసుకుంటే 1200 square yardsలో ఉంది కాబట్టి పెద్ద ప్లాట్ అనమాట. ఈ పెద్ద ప్లాట్లో ఏంటంటే వీళ్ళు మనకు చక్కగా ఫెన్సింగ్ చేసి ఇస్తున్నారు. తర్వాత గేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను బయట చూసినప్పుడు మనం కంపేర్ చేస్తే దీని సరౌండింగ్స్లో కొన్ని విలేజెస్లో కూడా నేను తిరిగాను.
ఎందుకంటే మనము బడ్జెట్ పెట్టుకోవాలి ఉన్న బడ్జెట్లో రావాలి అని చాలా మనకు డబ్బుల విషయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మనీ పెడుతున్నాము అంటే కనుక. సో దానికోసం నేను తిరిగినప్పుడు ఓకే కంపేర్ చేసుకుంటే దీనికంటే మనకు కొంచెం తక్కువలోనే, అంటే కొద్దిగా మరీ వేరియేషన్ లేదు, కొంచెం తక్కువలోనే మనకు దొరుకుతున్నాయి, చుట్టుపక్కల కూడా దొరుకుతాయి. కానీ వాటికి ఏంటంటే ఈ ఫెసిలిటీస్ లేవన్నమాట. అంటే ఇక్కడ వాటర్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే మనం ఇప్పుడు రెడీ టు మనం ఇట్లా బిల్డ్ చేసుకోవాలి, హౌస్ బిల్డ్ చేసుకోవాలంటే పర్మిషన్స్ కానీ ఇవన్నీ తెచ్చుకోవాలి. ఈవెన్ బోర్ వేసుకోవాలన్నా కూడా మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. సో మనం ఎక్కడో దూరం నుంచి వస్తాము, సిటీ నుంచి వస్తాము, అండ్ అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా మనము బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో కొంటామండి, పొలాల్లో కొంటాం. సో వాటి పర్మిషన్స్ కోసం కానీ తిరగాలి, తర్వాత వాటికి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి. అంటే మనం ఖర్చు పెట్టుకున్నా కూడా మళ్ళీ సెక్యూర్గా ఉంటుందో లేదో తెలియదు మనకు, అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అండ్ అలాగే మనకు అక్కడ దాన్ని చూసుకోవడానికి మెయిన్గా మనుషులు కావాలి. మనుషులు కావాలంటే మనము ఒక ఫ్యామిలీని అక్కడ మనము రిక్రూట్ చేసుకొని పెట్టుకోవాలి కదండి. సో దానికి నాకు ఎక్కువ ఖర్చు అవుతుందని అనిపించింది. అదేంటంటే అంటే మనం వాళ్ళకి అట్లీస్ట్ అంటే ఇద్దరు మనుషులు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని పెట్టామనుకోండి 20 నుంచి 30 వేలు మినిమం అవుతుందండి, తీసుకుంటారు. అంత ఖర్చు పెట్టలేను నేను, అంత ఖర్చు పెట్టలేను కాబట్టి నాకు సెక్యూర్గా ఉండాలి, అలాగే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఇలాంటి దానికోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మొక్కలంటే పిచ్చి, మొక్కలు 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 పెట్టాలంతే, ఆ మొక్కలకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఇది నా మెయిన్ నాకున్నటువంటి ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ అనమాట. సో ఆ రిక్వైర్మెంట్ అయితే ఇది ఫుల్ఫిల్ చేసింది, అందుకనే నేను దీనికి బాగా అట్రాక్ట్ అయ్యాను. చూడండి చక్కగా ఇది ఆల్రెడీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఫౌంటైన్ ఉంది, ఇక్కడ కూడా ఒక చిన్న సిట్ అవుట్, వర్షం వస్తున్నా కూడా మనం ఇక్కడ అట్లా ఇక్కడ మనం వర్షం వస్తున్నా ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చోవచ్చండి చక్కగా, ఎంత బాగుంటుంది బాగుంది కదా. సో ఇట్లా ఇదైతే ఏర్పాటు చేశారు, చుట్టూ వాల్ ఉంది, పైన చూసారా మీరు ఇలా సెక్యూర్గా దీని చుట్టూ కూడా వీళ్ళు సెక్యూర్గా చేశారు. మనం ఒక సీసీ కెమెరా కూడా, సోలార్ సీసీ కెమెరాలు ఒక 7,000 అయితే ఎంత అలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్రెడిల్ కూడా ఉంది, ఉయ్యాల ఊగాలని చాలా ఇష్టం. సో ఇలా చిన్నగా మనం మన ఫామ్లో ఎక్కువ మరీ ఎకరాలు కొనుక్కున్నా కూడా చిన్నగానే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. 600 స్క్వేర్ యార్డ్స్లో కూడా మనం ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు అండి ఉన్న బడ్జెట్లో. ఎందుకంటే ల్యాండ్కి పెట్టిన తర్వాత రిమైనింగ్ బడ్జెట్తో మనం ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, తర్వాత లాన్, ఇలాంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా మనం తీర్చుకోవడానికి, ఇంకొంత మనీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అది ఓకే, ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఒక్కసారి మీరు ఈ వ్యూ చూడండి. ఇక్కడ మనం కోళ్ళు, కుందేళ్ళు ఇవన్నీ కూడా పెంచడానికి చిన్న హట్టు కూడా ఉంది ఇక్కడ ఈ చిన్న ఫామ్లో అనమాట. సో ఇలా కూడా ఏర్పాటు చేశారు, వాటికి చిన్న హట్టు కట్టారు, ఇది చూపిస్తాను నేను మీకు. సో ఏవైనా మనము కోళ్ళు, కుందేళ్ళు ఇలా పెంచుకోవాలనుకుంటే కనుక ఇలా చిన్న ఏర్పాటు కూడా మనం చేసుకోవచ్చు. జస్ట్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే లోపల మీకు ఒకసారి చూపిస్తున్నాను ఏమున్నాయో. సో మనకి ఇక్కడ ర్యాబిట్స్ కనిపిస్తున్నాయండి, ర్యాబిట్స్ ఉన్నాయి కదా, ర్యాబిట్స్కి వేసినటువంటి హౌస్ అనమాట ఇక్కడ పెంచుతున్నారు. సో ఇట్లా మనం వాటిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మనకి ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, మెయిన్ మన ప్రాబ్లం ఏంటంటే వీటిని ఎవరు చూసుకుంటారు అని చెప్పాను కదండి. మనం సపరేట్గా రిక్రూట్ చేసుకోవాలంటే మనం వాళ్ళని పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళని మనం ఇంటి కోసమని మనం వాళ్ళని మాట్లాడుకొని వాచ్మెన్ని పెట్టుకుంటే కనుక ఇంటి కోసము దానికి తప్పకుండా వాళ్ళు 30 నుంచి 40 వేలు కూడా వాళ్ళు అడుగుతారు. సో దానికి మనకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. ఒకవేళ మనం అట్లీస్ట్ 30,000 బడ్జెట్ పెట్టినా కూడా అంత పెద్ద ఫామ్ ఉండాలి. అంటే మామిడి తోటలు ఇట్లా చాలామంది ఎక్కువ 5 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాలు, 3 ఎకరాలు, ఎన్ని ఎకరాలైనా సరే అట్లా ఎక్కువ పెడతా ఉంటారు కాబట్టి వాటి కోసం వాళ్ళు పెడతారు. కానీ ఈ చిన్న ఫార్మ్స్ కోసం మనం మళ్ళీ అంత బడ్జెట్ పెట్టాలంటే నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది, నాకు ఎక్స్పెన్సివ్ అవుతుంది అని అనిపించింది అనమాట. సో దానికోసం బెస్ట్ సొల్యూషన్ నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే, ఇక్కడనే పక్కనే మనకు దీని పక్కనే ఇక్కడనే మన ఈ ఫామ్కి అటాచ్ అయ్యి ఉందండి అది. సో వాళ్ళు వాచ్మెన్కి కూడా హౌస్ కట్టి పెట్టారు.
సో వాళ్ళు ఎప్పటికీ ఉంటారు కాబట్టి ఇందులో ఏవైతే 50 ప్లాట్స్ ఉన్నాయో ఆ 50 ప్లాట్స్ వాళ్ళు మనం అందరం కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవుతాం కదా. సో అందరూ గ్రూప్గా ఫామ్ అయినప్పుడు అందరూ ఒక 1000 రూపీస్ వేసుకున్నా కూడా 50,000 అవుతుంది. అంటే మెయింటెనెన్స్ కానీ, వాటర్ కొట్టడానికి, వాచ్మెన్కి శాలరీ, ఇవన్నీ అందులో వెళ్ళిపోతాయి మనకు. అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకు అన్నీ నడుస్తాయి. మన మొక్కలు ముఖ్యంగా హెల్తీగా ఉంటాయని నాకు అనిపించింది, కాన్సెప్ట్ నచ్చింది, అందుకని అట్రాక్ట్ అయ్యాను అనమాట. సో దానివల్ల తీసుకున్నాను. అబ్బా చెవులకు ఎంత మధురంగా ఉందో అసలు. పక్క నుంచి రామనామం మంచి మధురమైన పాట వస్తుంది. ఈరోజు శ్రీరామనవమి అండ్ అసలు ఈ వెదర్ కూడా చాలా బాగుందండి ఇవాళ. ఎంత బాగుందో అసలు. ఇది నేను లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేయలేదు. సో ఇవాళ వచ్చాం కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను డీటెయిల్డ్గా. సో నాకు అట్లీస్ట్ మీ దగ్గర నిజంగా బడ్జెట్ ఉంటే ఒక 1200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంత ప్లేస్ వస్తుంది, అంటే ఇంత పెద్ద హౌస్ వస్తుంది. ఇలా చూడండి ఎంత చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మన మనీ అనేది ఎంత వాల్యుబుల్గా మనము స్పెండ్ చేసుకోవచ్చు. నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, ఇక్కడ చిన్న ఫామ్ ల్యాండ్ వల్ల ఏంటంటే నేను చూసానండి, మినిమము మనం చూసుకుంటే యాదగిరి గుట్ట సైడ్ ఎక్కడైనా కీసర దగ్గర అయినా సరే మనకు 1 కోటి రూపాయల కంటే ఎక్కడ కూడా తక్కువకైతే మనము ఎక్కడ ల్యాండ్ అనేది రాదు. అది కూడా ఎంత లోపలికి వస్తుందో తెలియదు. మినిమం ఎక్కడ చూసినా కూడా 2 కోట్లు 3 కోట్లు, అది డిపెండ్స్ ఆన్ ద సరౌండింగ్స్, ఆ వాల్యూ అనేది చెప్తున్నారు. సో అంత మనీ పెట్టలేం కాబట్టి ఈ చిన్న బిట్స్ ఏంటంటే మెయిన్గా మనము ఒకవేళ రీసేల్ పర్పస్ కూడా ఎప్పుడైనా నా పిల్లలకి అవసరం వచ్చినా, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ నిజంగా అంత రిక్వైర్మెంట్ వచ్చినా కూడా తీసుకోవడానికి ఎవరైనా తొందరగా వస్తారు అనేది నా అభిప్రాయం అనమాట. చిన్నవి తొందరగా రీసేల్ అవుతాయి అన్నది నా ఒపీనియన్. దానికి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను, మీకు తెలిసింది నాకు చెప్పండి. ఓకే, సో అదనమాట. మనకు ఎలా ప్లాన్ ఉంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ప్లాన్ ఉంటే అలాగా. ఇక్కడైతే మోడల్ హౌసెస్ అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి నేను చూపిస్తున్నా. మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ మొక్కలు చూడండి, అంటే మామిడి మొక్కలు, నేరేడు చెట్టు చూసారు కదండి. అక్కడ మల్బరీ, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. అక్కడ దూరంలో మనకు అరటి చెట్లు కనబడుతున్నాయి, ఉసిరి ఉంది, అండ్ మోర్ ఓవర్ కుందేలకు హౌస్ ఉంది, కోళ్ళకు, కుందేలకు. ఇక్కడ ఫౌంటైన్ ఉంది, చిన్న ఫౌంటైన్, కృష్ణుని ఇది ఐడల్ ఉంది. చూద్దాం రండి ఎంత అందంగా ఉన్నాయో అసలు. చూడండి, ఇది కృష్ణుని ఐడల్ ఉంది, ఇది వచ్చేసి ఫౌంటైన్. అంటే మనకు ఎలా నచ్చితే అలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఈవినింగ్ టైంలో అయితే ఎంత అందంగా ఉంటుందో, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇట్లా లైటింగ్ ఇదంతా ఇట్లా పెట్టుకుంటే కనుక మరీ పెద్దది అవసరం లేదు. చిన్న వాటిలోనే మనం చాలా సఫిషియెంట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. మనకు ఎలా ఉంటే ఆశగా, ఎలా మనకు మనసులో ఉంటే దాన్ని మనము దాన్ని ఈ రూపంలోకి తీసుకొచ్చుకోవచ్చు అనేది మనకు పాసిబుల్ అవుతుంది అనమాట. అండ్ మరి ఈ ఫామ్ ల్యాండ్స్ అనేవి దూరం ఉంటే కూడా మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది అండి సిటీలో రావడము అనేది క్యాలిక్యులేట్ చేయను. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మనకి ఏంటంటే బయటకు రావడానికి, ఫస్ట్ సిటీ నుంచి మనం బయటకు రావడానికే టైం పడుతుంది, ట్రాఫిక్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను టైం క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే మనం సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా టైం పట్టద్దు. ఇప్పుడు మనము ఇది నియర్ బై కీసర, చాలామంది లొకేషన్ అడుగుతున్నారు. ఇందులో ఏం దాచేది ఏం లేదండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకు కీసరకి అతి దగ్గరలో ఉంది. కీసర టెంపుల్ ఉంది కదా, తెలిసే ఉంటుంది మీకు. కీసర టెంపుల్కి దగ్గరలో ఉంది. చక్కగా మీరు అక్కడ నుంచి ఒక 15 మినిట్స్లో ఇక్కడికి వచ్చేస్తాం. కీసర ఔటర్ రింగ్ రోడ్ దిగగానే మనకు చీకటి మామిడి తెలుసు కదా, అక్కడ అనమాట. ఆ విలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఆ చీకటి మామిడికి దగ్గరలో ఉందన్నమాట. సో విలేజ్ ఇదైతే ఇంకా మనకు ఈ ఫామ్ అయితే ఇంకొక చిన్న విలేజ్ ఉంది ఇక్కడ, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. దానికి ఇంకా దగ్గరగా ఉంది. అంటే మనకు మనుషుల సందడి ఉండాలి, మనుషులు తిరుగుతూ ఉండాలి, అప్పుడే సేఫ్గా ఉంటుంది కదా. ఫామ్ ఎప్పుడు సేఫ్గా ఉండాలి. అండ్ ఇట్లా మనం గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇట్లా అన్నిట్లో తీసుకుంటే ఇక్కడ రైతులతో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అది నా ఒపీనియన్ అనమాట. బయట తీసుకుంటే ఆ పక్కనున్న రైతులు కానీ వీళ్ళందరితో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అట్లా కాకుండా ఇందులో తీసుకోవడం వల్ల నాకు ఏమనిపించిందంటే, అందరము మనలాగా జాబ్ హోల్డర్సు, ఇలా అందరూ కొంత ఇన్వెస్ట్మెంట్ పర్పస్, కొంతమంది ఏమో ఇలా మనకు ఫామ్ ఉండాలి అని కోరిక తీర్చుకోవడానికి దాచుకున్న డబ్బు పెట్టి అపురూపంగా దీన్ని తీసుకుంటాం కదా. సో అందరికీ ఒకే ఒపీనియన్ ఉంటుంది, కలిసి ఉండొచ్చు, ఏదైనా కూడా అంత కమ్యూనికేషన్ కానీ, తర్వాత ఇక్కడ జరిగే ప్రతిదీ సెలబ్రేషన్ చేసుకోవడం కానీ అన్నీ కూడా బాగుంటాయి కదా అని నాకు అనిపించిందండి. మీ ఒపీనియన్ చెప్పండి. సో అది కూడా ఒక ఆశ అనమాట.
సో అట్లా దీన్ని నేను ప్రిఫర్ చేశాను. ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అనమాట. మీకు ఒకవేళ థాట్స్ ఉంటే మీరు ఇంకొక చోట మీకు ఒకవేళ ప్లేస్ ఉన్నా కూడా మీరు కూడా ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా దానికోసం కూడా నేను ఈ వీడియో యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఇది నేను కొన్న ఫామ్లో ఉన్నటువంటి మోడల్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. ఒకసారి వ్యూ చూడండి. లాను ఇది. మనం ఒకసారి ఇంట్లో కూడా చూద్దాము ఎలా ఉందో. సో ఇక్కడ సిట్అవుట్ కోసం ఫ్యాన్ ఇక్కడంతా ఉంది. అండ్ ఇదేంటంటే గ్లాస్ ఫినిషింగ్తో పెట్టారు, అంటే మనకు బయట లోపల కనిపిస్తుంది. ఈవెన్ టీవీ కానీ ఏమైనా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది గ్లాస్ అనమాట. ఇది వచ్చేసి గ్లాస్ డోరు చూడండి, అంటే మనకు విజిబుల్గా ఉంటుంది లోపల నుంచి అంతా కూడా విజిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హోమ్ థియేటర్ లాగా ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వైరింగ్ కూడా ఇచ్చారు పైన, అండ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా అక్కడ మనం మూవీస్ కానీ ఏమైనా చూడొచ్చు. ఇదైతే హౌస్ అండి, ఇది డబల్ బెడ్రూమ్ అనుకుంటాను. లైట్లు వేద్దాం. సో ఇది ఒక హాల్, చిన్న కిచెన్ ఇచ్చారు ఎంట్రన్స్లోనే. ఇక్కడ హాల్లోనే ఉన్నటువంటి ఇది చిన్న కిచెన్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదైతే కిచెన్ అనమాట, చిన్న కిచెన్ అయితే ఉందండి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఒక బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లో మనము విండోస్ చూస్తే ఇదిగోండి, మెష్ డోర్స్ ఉన్నాయి చక్కగా, విండోస్, బయట వాల్. సో ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది ఇదన్నమాట. అండ్ ఇటు చూద్దాం, ఇంకొక బెడ్రూమ్ ఉందండి ఇక్కడ. ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్కి కూడా సపరేట్గా ఇక్కడ మనం చూస్తే వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కూడా వాష్రూమ్ ఉందండి. ఇలా కన్స్ట్రక్ట్ చేశారు, బాగుంది. పైన కూడా చూడండి సీలింగ్ ఎంత మంచిగా చేసినారు. చిన్నోడు చలో 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 దా. సో ఇది హౌస్ డీటెయిల్స్. ఇలాంటి చిన్న చిన్న కోరికలన్నీ తీర్చుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ఫామ్స్ అయితే మనకు సరిగ్గా సరిపోతాయి కదండి. మంచిగా సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము ఈరోజు. మా చిన్నోడు ఈరోజు మనము చిన్న ప్లాట్కి పెద్ద ప్లాట్కి డిఫరెన్స్ కూడా చూద్దామండి. నేను ఎందుకంటే నాదైతే లాస్ట్ ఉంది. మనము కొంతమంది ప్రైస్ అడిగారు కదా, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నవి కొంచెం ఎక్కువ ప్రైసే ఉంటాయి ఎప్పుడైనా కూడా, మీకు తెలిసిన విషయమే. ఇదైతే చిన్నవి, చిన్నది ఇన్ ద సెన్స్ చెప్పినా కదండి నేను. ఇది కూడా 2 ప్లాట్స్ ఉన్నట్టున్నాయి. ఇదిగోండి, మంచిగా చుట్టూ గోడ కట్టినారు, గేట్ పెట్టినారు హ్యాపీగా. ఇవన్నీ సోల్డ్ అవుట్ అనమాట. ఇదైతే పెద్ద ప్లాట్. పెద్దదంటే 2 కలిపి తీసుకున్నారు ఎవరో, 600 + 600. ఇది కూడా 1200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో ఇది చాలా పెద్దగా ఉంది చూడండి చుట్టూ కూడా. అండ్ మొక్కలు కూడా మంచిగా పెద్దగా ఉన్నాయి. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. చెప్పినా కదా నేను, ప్రతి ప్లాట్లో కూడా చక్కగా ఇదిగోండి అక్కడ వాటర్ అవుట్లెట్స్ ఉన్నాయి, అక్కడ ఆన్ చేసుకోవడమే. అండ్ ఇదిగోండి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారు కదా, చక్కగా ఇలా ట్యాప్ ఎప్పటికి వస్తుంటాయి అన్నమాట వాటర్. చూడండి పైప్ పెట్టేసి మనమే పట్టేసుకోవచ్చు అనమాట ఇట్లా. సో ఇట్లా మనము బోలెడన్ని జామకాయలు వచ్చినప్పుడంతా జామకాయలు తీసుకెళ్ళటమే. అసలు జామకాయలు మొక్కలు చూస్తే అసలు ఎక్కలేని ఆనందం.
ఈ స్టార్ ఫ్రూట్కి అయితే చక్కగా అన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చాయి. నేను ఇంట్లో మనము కుండీలో పెంచుతుంటాం కదండి, ఎంత పెట్టినా కూడా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినా కూడా ఫ్రూట్స్ అయితే వచ్చేసరికి కొన్ని రాలిపోతూ ఉంటాయి. మరి ల్యాండ్లో చూడాలి. నేనైతే ఏమనుకుంటున్నా అంటే మొత్తం అంతా మళ్ళీ మొత్తం లెవెలింగ్ చేయించేసి చక్కగా మళ్ళీ మట్టి పోయించి, ఓకే, సో కొద్దిగా ఎరువు పోయించి నేను ప్రతిదీ కూడా ఎలా చేస్తాననేది నేను మీకు చూపిస్తాను. నేనేంటంటే ఇంకొక విషయము, ఎలాంటి హౌస్ ఇలాంటివి ఏం కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు చేయట్లేదు, డబ్బులు కావాలి కదండి ఏదైనా కూడా. కానీ మొక్కల మధ్యలోనే, అంటే మంచిగా మొక్కలు పెట్టి చల్లగా చూసుకుంటూ మనము వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో దానికోసమే నేను తీసుకున్నాను. ఇది ఫామ్ డీటెయిల్స్. ఇంకా ముందు ముందు మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. చిన్న ఫామ్ ల్యాండ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నది, నేను ఆ ఒపీనియన్ అయితే నేను మీకు షేర్ చేసిన. ఎందుకంటే చిన్నది మనకు రీసేల్ పర్పస్, తొందరగా మనకు కొనే వాళ్ళు వస్తారు కదండి, మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినా కూడా. పెద్దది తీసుకుంటే కనుక కోట్లు పెట్టే వాళ్ళు రావాలి. అండ్ రెండో విషయం ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది. మనము ఫామ్లోకి వచ్చిన తర్వాత పని చేసుకోవాలన్నా, మొక్కలు పెంచుకోవాలన్నా వర్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి అలా వర్క్ చేయాలంటే ఎక్కువ ల్యాండ్ ఉంటే చేయడం కష్టం అనిపించింది. సో చిన్నది నాకు చాలా అనిపించింది. అండ్ మూడో విషయం ఏంటంటే ఫెసిలిటీస్ అనమాట. వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇమీడియట్గా రెడీ టు ఆక్యుపై అనమాట. మనం ఇమీడియట్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలా చేసుకోవచ్చు. అండ్ అలాగే సెక్యూరిటీ అంటే వాచ్మెన్, తర్వాత ఊరికి దగ్గరగా ఉండడం, ఈ విషయాలన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇంకా ముందు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా గేట్ అవి పెట్టలేదు మా ప్లాట్కి. గేట్ పెట్టిన తర్వాత నేను మట్టి పోయించి ఎలా చేస్తాను ఏంటి అన్నది నేను వీడియోలలో మీకు షేర్ చేస్తాను. ఒకసారి మనం అంతా కూడా వ్యూ చూద్దాము. ఇది వేరే వాళ్ళ ఫామ్ అండి, 2 ప్లాట్స్ కలిసి తీసుకున్నారు కాబట్టి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ వీళ్ళకి కూడా. సో మనీ ఉంటే అట్లా 2 ప్లాట్స్ తీసుకున్నా కూడా 1200 స్క్వేర్ యార్డ్స్ అనేది సఫిషియంట్ ప్లేస్ అనమాట. చాలా పెద్ద ప్లేస్ చూడండి. సో ప్రతి ప్లాట్ కూడా సోల్డ్ అవుట్ అయిన తర్వాత ఇలా గేట్ సిస్టమ్ అయితే మనకు పెట్టిస్తున్నారండి. వీళ్ళు ఆల్రెడీ తవ్వి పెట్టారు గేట్స్. తర్వాత వాటిని కన్స్ట్రక్షన్ చేయడానికి చూడండి ఇవన్నీ వేసారు. ఈ ప్లాట్ కూడా సేల్ అయిపోయినట్టుంది. సో ఇట్లా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మంచిగా ఈస్ట్ ఫేసింగ్లో భలే ఉన్నాయి ప్లాట్స్ చూడండి. ఇది కూడా అన్ని కర్రలన్నీ తెప్పించినట్టున్నారు. మొక్కలన్నీ మంచిగా బలంగా ఉండడానికి, నిలబడడానికి. ఇదిగోండి, ఇది నేను తీసుకున్న ప్లాట్. మాకు కూడా గేట్ అవి ఏర్పాటు చేస్తున్నారు, వాటి కోసం అరేంజ్మెంట్స్ అయితే చేశారు. మనం ఇక్కడ నుంచి వెళ్దాం. సో నా ఫామ్లో నేను నా దగ్గర తీసుకున్న మొక్కల్లో మెయిన్గా ఈ మొక్క బాగా నచ్చింది. ఇది అవకాడో ప్లాంట్. చాలా బాగా పెరిగిందండి మొక్క. అవకాడో బతకడం అనేది కొంచెం డిఫికల్ట్, కానీ సమ్మర్లో కూడా చాలా హెల్తీగా ఉంది. అంటే సాయిల్ టెస్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఆ నేలలో మొక్కలు పెరుగుతున్నాయా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకో మెయిన్ మనకు మొక్కలకి ల్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. దాని pH లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ అలా ఉన్నప్పుడే మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఇది కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ పెట్టినటువంటి మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. ప్రతి మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది చూడండి. ప్రతి మొక్క బాగున్నాయండి ఇక్కడ. సో నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు. ఇది కన్స్ట్రక్షన్ ఏరియా అనమాట. ఈ కన్స్ట్రక్షన్ ఏరియా వదిలేశారు కదా, నేను ఇక్కడ మొత్తం వెజిటబుల్స్ ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం మట్టి పోయించేసుకొని అన్ని వెజిటబుల్స్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. పెడితే చక్కగా గ్రో చేసి చూపిస్తానండి. ఈ వెజిటబుల్స్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలా చేస్తాను నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది నా కోరిక. ఇలా నేలలో కూడా చేసుకోవాలని. చక్కగా వీళ్ళన్నీ కూడా ఒక్క పిచ్చి చెట్లు కూడా ఇక్కడ ఏమీ లేవు అనమాట. మంచిగా ఉన్నాయి మొక్కలు. యాపిల్ మొక్క కూడా పెట్టారండి, యాపిల్ కూడా చూపిస్తాను నేను. ప్రతి ఫామ్లో అన్నీ ఈక్వల్గా పెట్టారు మొక్కలు. ఈ మొక్కలు ఆ మొక్కలు అని కాదు. ఇంకా మనకి ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే కనుక మనం మళ్ళీ మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది యాపిల్. ఒక టెస్ట్ అనుకోవాలి. యాపిల్ మన ఎన్విరాన్మెంట్కి బతుకుతుందా లేదా తెలియదు, బట్ ఇప్పుడైతే సర్వైవ్ అయ్యే ఉంది. బాగానే హెల్తీగా ఉంది మొక్క. వాటరింగ్ అవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంత సమ్మర్లో కూడా మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. ఇదనమాట ఈరోజు. ఇది మా ఫాము. మా ఫామ్లో మామిడికాయలు కూడా బాగా వచ్చాయి. ఇదిగోండి,
ఎంత చక్కగా వచ్చాయి అంటే ఇలా మొక్కలకి కాయలు వస్తున్నాయంటే మంచి ఏజ్డ్ ప్లాంట్స్ అనమాట. ఇవి కొన్ని సంవత్సరాల మొక్కలు 2 years 3 years మొక్కలు అలా పెడితేనే కాయలు కూడా వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. కొంతమంది కొన్ని ఫామ్స్లో చిన్న మొక్కలు తెచ్చి పెడతారు, అవి పెరగడానికి మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుంది. ఆ 2 సంవత్సరాలు మళ్ళీ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఈ చిన్న వీడియోలో నేను మీకు షేర్ చేసింది ఏంటంటే మెయిన్గా నేను చెప్పాను కదా, మనం చిన్న ప్లాట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది నాకు ఒపీనియన్ చెప్పానండి. దానివల్ల నేను తీసుకున్నాను. చాలామంది చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ అడిగారు. అండ్ మీకు జస్ట్ లాస్ట్ వీడియోలో నేను ఓనర్ నెంబర్ షేర్ చేశాను. మీకు డౌట్స్ ఉన్నా ఏమన్నా కూడా వాళ్ళతో క్లారిఫై చేసుకోవాలి. ఏదో నా వంతు నేను తీసుకున్న దాని గురించి నేను చెప్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ కోసం వాళ్ళని కాంటాక్ట్, నాకు తెలియదు వాళ్ళ అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్స్ ఇవన్నీ నాకు ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు ఎంతకు సెల్ చేస్తున్నారు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు, నాకు అంత తెలియదండి. ఎందుకంటే మనది కాదు కదా, సో మనం తీసుకున్నదే మనది. దీని గురించి మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. నా ఆనందాన్ని, నా హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎవరైనా కాంటాక్ట్ నెంబర్స్ కావాలంటే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. ఓకే, అదనమాట. ఇది మళ్ళీ చెప్తున్నాను, లొకేషన్ అడుగుతున్నారు కాబట్టి లాస్ట్ వీడియోలో చెప్పలేదన్నారు. కీసర దగ్గర ఉందండి. కీసర నుంచి చీకటి మామిడి విలేజ్ దగ్గర ఉందన్నమాట. దగ్గరే, ఔటర్ రింగ్ రోడ్కి అయితే చాలా దగ్గరే. సో అదనమాట, మీరు చూసుకోండి. మాకు కూడా మీరు చిన్న ప్లాట్స్ తీసుకుంటే బాగుంటుందా, మన ఫామ్ ల్యాండ్ పెద్దది తీసుకుంటే బాగుంటుందా? పెద్దది తీసుకోవాలంటే ఫస్ట్ పైసలు కావాలి. పైసలు బడ్జెట్ ఉంటే మనం దేనికైనా వెళ్ళొచ్చు. సో విత్ ఇన్ ద బడ్జెట్లో మనము తీసుకోవడానికి నాకైతే బెస్ట్ అనేది చిన్నదే అనిపించింది. విత్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. వచ్చేసి ఇంకో మోడల్ హౌస్ అండి. ఇది ఇప్పుడు నేను చూపించిన కదా నా ప్లాట్, అంతే 600 square yardsలో కట్టిండేది అనమాట. ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక క్లిప్ మీకు యాడ్ చేస్తున్నా. ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి, ఈ మొత్తం దీని గురించి వీడియో ఉంది. ఇలా కన్స్ట్రక్షన్ చేశారు. 600లో అయితే ఇలా అనమాట. ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి, ఇలా పెట్టారు. తర్వాత ఇక్కడ మనకు లాన్ ఉంది. ఇక్కడ లాన్ ఉంది. ఇది వచ్చేసి ఇంకో మోడల్ హౌస్ అనమాట. ఈ మోడల్ హౌస్లో ఏం లేదు, హాలు, కిచెన్ చూస్తారా. ఇది కూడా లాస్ట్ వీడియోలో లోపలైతే నేను చూపించలేదు. ఇది వచ్చేసి ఇంకో మోడల్ హౌస్ చూడండి. ఇది చిన్నది, దీని మెటీరియల్ కూడా డిఫరెంట్గా ఉంది వీళ్ళు ఇచ్చింది. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇక్కడ కిచెన్ ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ ఇది చాలా అనిపిస్తుంది అండి, సింగిల్ బెడ్రూమ్ అయినా కూడా. ఇదిగోండి, ఇదంతా కూడా ఇంకొక బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. అంతే. ఇది ఇంకొక కన్స్ట్రక్షన్. ఇలాంటిది ఇంకో మోడల్ కూడా ఉంది, సిమెంట్తో కూడా కట్టారు. అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను గేట్ అవి అరేంజ్మెంట్ చేసిన తర్వాత, మట్టి అవి పోయించుకున్న తర్వాత నేను ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేస్తాను. అది మెయిన్ మోటో అనమాట, నా యొక్క ఇంపార్టెంట్గా నేను తీసుకున్నటువంటి ఉద్దేశం అనమాట. ఓకే, చలో మీరు నా ఫామ్ వీడియోస్ చూడటానికి, గార్డెన్ వీడియోస్ చూడటానికి ఈరోజే ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరింతమందికి. అండ్ మంచి ప్రోడక్ట్స్, మా దగ్గర హెర్బల్ ప్రోడక్ట్స్, అలాగే మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా నేను పంపిస్తూ ఉంటాను. అది కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మళ్ళీ మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మీ అభిప్రాయాలన్నీ కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉంటా మరి, బాయ్.